హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండి. ఈసారి మా అమ్మాయి క్లే బంకమట్టితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమని పెట్టి పూజ చేశామండి. ఈసారి వినాయక చవితి ఈ విధంగా జరిగింది. ఏదైనా మనం సొంతంగా తయారు చేసి పెట్టి పూజ చేస్తే ఇంకా సంతోషంగా ఉంటది కదండీ! ఎవరింట్లో అయినా పిల్లలు తయారు చేసిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ! అంతే కాకుండా వాళ్ళు చేసినందుకు చాలా బాగా చేశావురా అంటే చాలు ఎగిరి గంతేస్తారు కదా! చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదండీ! ప్రతి సంవత్సరం ఒకరోజే ఉంచుతామండి మేము విగ్రహం. నెక్స్ట్ డే హారతి ఇచ్చేసి విగ్రహం కదిపేసి నిమజ్జనం చేసేయడం గానీ, లేకపోతే మా ఇంటి దగ్గరలో ఉన్న మండపంలో గానీ పెట్టేస్తామనమాట. కానీ మా అమ్మాయేమో ఈసారి 3 డేస్ ఉంచుదామమ్మా చక్కగా తయారు చేసుకున్నాం కదా అంటుంది. సరే అలాగే చేద్దాంలే అన్నామండి. అయితే పొద్దున్నే లేచి దీపం నువ్వే పెట్టాలి అని చెప్పాననమాట. నైవేద్యం నేను చేసిస్తానులే అని చెప్పాను. ఆ! అలాగే ఓకే అమ్మా అన్నది. చూద్దాం ఏం చేస్తుందో రేపు.